శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు మంగళవారం కనుక కుజగ్రహ మరియు కేతుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కుజునకు ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తమ్మంగళం ప్రణమామ్యహం. కేతువునకు ఫలాసపుష్ప సంకాసం తారక అగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాలని అవకాశం ఉన్నంత వరకు నేడు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 30/1/2024 మంగళవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, పూర్ణతిథి అయిన పంచమి పూర్తిగా అనగా రేపు సూర్యోదయం వరకు ఉన్నది. ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి 7:49 వరకు ఉన్నది. ఈరోజు వర్జ్యం తెల్లారితే 4:59 నుండి రేపు సూర్యోదయం వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:33 వరకు, మరలా రాత్రి 10:52 నుండి 11:43 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 6:34 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:44. ఈరోజు మంగళవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు తూర్పు దిశగా చేసే ప్రయాణాలు లాభాన్ని సూచిస్తాయి. ఇక నేటి శుభ సమయాల్ని పరిశీలిస్తే మంగళవారం కనుక ఈరోజు ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో సాయంత్రం 7:30 నుండి 8:20 వరకు శుభ సమయం ఉన్నది ప్రేక్షకులు గమనించగలరు. ఈ శుభ సమయాలలో గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట అనుకూలం కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.